హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ సంధ్యని. ఈరోజు ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చానండి. చాలా రోజుల తర్వాత కొంచెం ఫంక్షన్స్ ఉండి బిజీగా ఉన్నాను. దానివల్ల చేయలేకపోయాను వీడియోస్. చూడండి, బాగా ఫేమస్ అయిన రాయలసీమ వంటకం అలసంద వడలు. అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు, ఏమంటారు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ తెల్ల బొబ్బర్లు అని చెప్తున్నాను. వీటితో మంచిగా వడలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు. చూడండి, దానిలోకి పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయ వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయంట ఫ్రెండ్స్. అందుకని ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనం మిక్సీ వేసేటప్పుడే వేసేస్తున్నాను. ఆ రెండు వేసేసిన తర్వాత అలసందలతో పాటు ఒక 2 గుప్పుళ్ళు మినపప్పు కూడా నానబెట్టానండి. అది కూడా వేస్తే మంచిగా జిగురు వచ్చి బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయని 2 గుప్పుళ్ళు మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ నానబెట్టుకొని కలిపి మిక్సీ వేసేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ వేసేస్తున్నాను. పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనిలో ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాము. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసేసాను, తర్వాత సాల్ట్ వేస్తున్నాను, ఇంకా కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలిపి పెట్టుకున్నాను. ఆల్రెడీ మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసాము కదా. ఇవన్నీ కలిపేసి పిండి రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా దీనిలోకి మనకి చట్నీ కూడా కావాలి కదా, ఆ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఈ అలసంద వడలు, బొబ్బర్ల వడల్లోకి ఉల్లి కారం చట్నీ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. అనంతపురంలో, రాయలసీమలో ఇదే వాడతారంట. చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు. అందుకని ఉల్లి కారం చట్నీ రెడీ చేశాను. జస్ట్ ఏం లేదండి, ఉల్లిపాయ ముక్కలు, మనం ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి, లేదా పచ్చికారం ఉంటే పచ్చికారం వేసేసి, జీలకర్ర, వెల్లుల్లిపాయి అన్నీ వేసేసి మనం చట్నీ ఎలా చేస్తామో అలా మిక్సీ వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి, గార్ల పిండి రెడీ చేసుకున్నాను. ఇది చట్నీ రెడీ అయింది. చూడండి, ఉల్లి కారం చట్నీ ఎంత బాగుందో చూస్తుంటే నేను ఊరిపోతుంది. ఇంకా గార్ల పిండి రెడీ అయింది కదా, నేను కళాయిలో గార్లు వేసేసి ఇంకా ఒక్కొక్కటి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనల్లీ అలసంద బొబ్బర్లు వడలు రెడీ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా వడలు రెడీ అయినాయి. చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా తుంచుతుంటే ఎంతో బాగా క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉన్న అలసంద వడల్ని మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వంటకంతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.